కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా కాపు సమాజంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కెర్లంపూడికి చెందిన ముద్రగడ పద్మనాభం 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1978లో తొలిసారి జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన అనంతరం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో పనిచేశారు. రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రజాసేవ అందించారు. అయితే ముద్రగడకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది కాపు ఉద్యమం. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎన్నో నిరాహార దీక్షలు, ఆందోళనలు చేపట్టారు. ముఖ్యంగా 2016లో తునిలో నిర్వహించిన కాపు గర్జన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్రగడ అనంతరం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని చికిత్స పొందుతున్నారు. గత కొన్ని వారాలుగా ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతుండగా ఈ రోజు ఆయన కన్నుమూశారు. ముద్రగడ మృతితో కాపు ఉద్యమ చరిత్రలో ఒక కీలక అధ్యాయానికి తెరపడింది. పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాపు సంఘాల నాయకులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాపు ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన నేత, తనదైన రాజకీయ ముద్ర వేసిన ప్రజానాయకుడు ముద్రగడ పద్మనాభం మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోడ్చలేని లోటుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.